హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుందన్నమాట. చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా, ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. ఏ వ్యక్తి పేరుతోటి ఇక్కడ తీయటం లేదండి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. పర్సనల్ రీడింగ్లో మీ వ్యక్తికి గురించిన సంబంధించిన విషయాలు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వస్తారా రారా అనేది మీకు దాంట్లో అయితే డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. నేమ్స్తో తీయబడతాయి అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రీగా అయితే చేయట్లేదండి, మీరు మనీ పే చేయాల్సి ఉండిద్ది. మనీ పే చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు రీడింగ్ అనేది చెప్పించుకోండి, మీకు ఇష్టం ఉంటే. ఇక్కడ మీకు మెసేజ్లు కనెక్ట్ అయితే దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పించుకోవచ్చు అనమాట. అంటే అండి, ఇక్కడ మీరు మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ హెల్త్ గురించి కానీ, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, దేని గురించి అయినా మీరు ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒక పని స్టార్ట్ చేసే ముందు ఈ పని అవుతుందా లేదా అనేది కూడా మీరు ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒక స్టెప్, ఒక గైడెన్స్గా మీరు తీసుకోవచ్చండి, రీడింగ్ తీయించుకోవచ్చు. ఇప్పుడైతే నేను మెసేజ్లు చూస్తానండి, ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్, ఇక్కడ ఒక కార్డు వచ్చిందండి, ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అని చూపిస్తుంది. అంటే ఏం వస్తుంది అంటే మెసేజ్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ అంటే మాటలు అనేవి ఏవో జరుగుతాయి మీకు, మీ పర్సన్ వాళ్ళ సైడ్ నుంచి కానీ, లేదా మీ సైడ్ నుంచి మీరు వెళ్ళినా కానీ, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వచ్చినా మీతో మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ అంటే అండి, నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే అండి, మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు మీ పర్సన్ ఆ కాన్వర్జేషన్లో గొడవలు అనేవి కొన్ని చూపిస్తున్నాయి అనమాట. ఆ గొడవలు అవుతూనే మీరు మాట్లాడుకుంటారనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అయితే నాకేం చూపిస్తుందంటే విసుగు విరక్తి అనేది కనిపిస్తుందండి. అది మీలో అన్న అవ్వచ్చు, ఈ గొడవల వలన, లేదా మీ పర్సనల్ అన్న అవ్వచ్చు అనమాట. అలాంటి విసుగు విరక్తితో ఉంటారనమాట. ఒక స్టెప్ తీసుకోరండి. ప్రజెంట్ అయితే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోరనమాట. కొంత గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఆలోచించి తర్వాత ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక యాక్షన్ అనేది తీసుకోరనమాట. ఓన్లీ మాటలు మాత్రమే జరుగుతాయి అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్లు అనేవి ఇక్కడ వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.